ఇవాళ రిలీజ్ అయిన రెండిటికి 2 ఫ్యామిలీ ప్రోమోలు కూడా అదిరిపోయినాయి కదా. ఒకటి ప్రేరణది అయితే ఇంకొకటిది తేజది. ప్రేరణది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, ఆ కపుల్ మధ్య ఉండే ఆ క్యూట్ లవ్ కానీ, ఆ రొమాన్స్ కానీ ఎక్సలెంట్గా భలే చేశారన్నట్టుగా అనిపించింది. ఓన్లీ ప్రోమో వరకే కాదు, ఎపిసోడ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ వైబ్ చాలా బాగా చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ ప్రోమో పరంగా చూసుకుంటే కూడా యాక్చువల్లీ ప్రోమోలో వేసిన సాంగ్ ఏంటి, లేడీ లక్ కదా. బట్ యాక్చువల్లీ ఎపిసోడ్లో వేసింది అయితే కేసరియా తేరా నా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇదే కొంచెం బాగున్నట్టుంది కదా, చూద్దాం. కానీ యాక్చువల్లీ అది రొమాంటిక్ సాంగ్, ఇది మామూలు కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. ఎనివే చూసుకుంటే పాయింట్కి స్టిక్ అయ్యి ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నాడంటే ఆమెకి ఇచ్చే సజెషన్స్ ఏవైతే ఉంటాయో అందులో భాగంగా నువ్వు ఏదైతే చెప్తున్నావో అందులో ఆ పాయింట్కి స్టిక్ అవుతూ చెప్పు అమ్మ, అటు ఇటు జంప్ అవ్వకు, అండ్ కన్వే చేయాల్సిన మెసేజ్ని కామ్గా చెయ్యి, మరీ రూడ్గా కాకుండా అన్నట్టుగా అయితే చెప్పారు. ఇది ఎక్సలెంట్ సజెషన్ ప్రేరణకి. ప్రేరణ ఆమె నో డౌట్ ఫెంటాస్టిక్ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉంది, చాలా బాగా మాట్లాడగలదు, చేయగలదు, అన్నీ ఓకే. కానీ ఆ చెప్పే పాయింట్ని బీభత్సంగా ఇంకా ఆల్మోస్ట్ అవతల వాళ్ళని మర్డర్ చేసేస్తుందేమో అనే రేంజ్లో చెప్పేస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడే మొత్తం రాంగ్ అయితే అయిపోతుంది. తను చెప్పాలనుకున్న పాయింట్ లాజికల్గానే ఉంటుంది, కానీ లాజిక్లో చెప్పే విధానం ఈజ్ వెరీ వెరీ టూ హార్ష్ అన్నట్టు కనిపించడం వల్ల ఆమె ఒక బాసిజం, ఈ అమ్మాయి దగ్గర బాగా బాసిజం ఉండి డామినేటింగ్ ఉంది అనే నేచరే వస్తుంది, అనే ఫీలింగే వస్తుంది అన్నమాట. అందులోనూ ఆమె మెగా చీఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మెగా చీఫ్గా దిగిపోయి అవినాష్ మెగా చీఫ్ అయిపోయినందుకు నాకు తెలిసి హౌస్లో ఉండే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య, మనం ఈమె మెగా చీఫ్ నుంచి ఈమె దిగిపోయిందిరా బాబు, ఇక నుంచి ఈమె మాట వినాల్సిన అవసరం లేదు అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా గౌతమ్ లాంటి వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. అండ్ వీళ్ళ హస్బెండ్ పరంగా చూసుకుంటే చాలా కామెడీ కూడా చాలా బాగా చేస్తున్నారు కదా. రోహిణి అడుగుతుంది ప్రేరణ ఎలా ఆడుతుందంటే, అంటే ప్రేరణ చాలా బాగా ఆడుతుందండి, 7 years నాతో ఆడుకుంటుంది కదా అంట. అక్కడ భలే పంచ్ వేలింది అన్నట్టుగా అనిపించింది. అండ్ తర్వాత దీనికి వీళ్ళిద్దరి మధ్య ఉండే రొమాన్స్కి అవినాష్ మాటికి రియాక్ట్ అవుతూ బిగ్ బాస్ అనుని మరోసారి పంపించండి అన్నట్టుగా ఆయన అనడం, అవినాష్ని భలే మాటికి బిగ్ బాస్ భలే ఎలివేట్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనలో ఉండే ఆ ఫన్ యాంగిల్, ఆ హ్యూమర్ని ఎంత వాడుకోవాలో అంత మ్యాక్సిమం వాడుకోవాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఇస్ గివింగ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్. ఇలాంటి పంచులు, ఇలాంటి హ్యూమర్ ఉంటుంది కాబట్టి అవినాష్ని ఇప్పట్లో బిగ్ బాస్ బయటికి పంపించే అవకాశం ఉండదు. నాకు తెలిసి ఈ వారం కూడా 99.9% కూడా అవినాష్ బయటికి వెళ్ళడు. తను నో డౌట్ రిస్క్లోనే ఉన్నాడు. తనే కాదు, ఇంకా ఓటింగ్లో చెప్పుకుందాం డీటెయిల్గా. సో అవినాష్ని ఈ వారం డౌట్ లేకుండా సేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారం సేవ్ అయితే ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ మెగా చీఫ్గా ఉంటాడు కాబట్టి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తే సో నెక్స్ట్ వీక్ కూడా ఆబ్వియస్లీ నామినేషన్స్లో అయితే ఉండడు. సో ఆ తర్వాత ఇంకా చూసుకుందాం 13th వీక్ ఎలా ఉంటుంది ఏందని పరిస్థితి. పుసుక్కున ఏ టికెట్ ఫినాలేనే వచ్చిందనుకోండి అవినాష్కి, అప్పుడు ఏంటి పరిస్థితి, సీదా ఫినాలేకి వెళ్ళిపోతాడు, ఇంకేముంది. సో మోస్ట్లీ అదే జరిగే అవకాశం ఉన్నట్టుగా నాకు కూడా ఎందుకు అనిపిస్తుంది అనమాట. ఎందుకో ఇప్పుడు నిఖిల్కి గౌతమ్కి టికెట్ ఫినాలే అవసరం లేదు, వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు ఫినాలేకి, వాళ్ళకున్న ఓటింగ్, వాళ్ళకున్న క్రేజ్తోనే. వెరాజ్ అవినాష్ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ ఫినాలే ఉంటేనే ఫినాలే వరకు వెళ్ళే అవకాశం, ఫినాలే వీక్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అవినాష్ లాంటి ఎంటర్టైనర్ని బిగ్ బాస్ అంత ఈజీగా వదులుకోరు కాబట్టి ఎప్పటికప్పుడు ఎపిసోడ్లో ఈయన ఫన్ అనేది ఉంటే కొంచెం ఎపిసోడ్ సీరియస్ టోన్ని మార్చే విధంగా ఉంది కాబట్టి తద్వారా బిగ్ బాస్ ఎక్కువ శాతం అవినాష్ని ప్రిఫర్ చేస్తాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. అండ్ తర్వాత లెట్స్ వెయిట్ అండ్ సీ మరి ఎలా ఉంటుందని. తర్వాత టేస్టీ తేజ వాళ్ళ మదర్ వస్తారా అన్నట్టుగా ఇన్ని రోజులు వెయిట్ చేసి మిగతా అందరు ఫ్యామిలీ వీక్స్ వస్తుంటే ఆయన మీద కెమెరాస్ ఇమీడియట్గా ప్యాన్ చేసి ఎంత బాధపడుతున్నాడు ఏంటని మాటికి చూపించి ఆ రేంజ్లో బాధపడిపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తేజ వాళ్ళ మదర్ అయితే ఇవాళ ఎంటర్ అయినట్టుగా ఆల్రెడీ మనం ప్రోమో చూసాం కదా. భలే అనిపించింది. ప్రతిసారి లాస్ట్ ప్రోమోస్ ఏమి ఉంటాయి, టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్, హౌస్లో చాలా కీలకంగా ఉన్న క్యాండిడేట్స్వి లాస్ట్ వేస్తారన్నమాట. ఎందుకంటే ఆడియన్స్ అందరూ బాగా ఈగర్గా వెయిట్ చేస్తారు కాబట్టి. ఎప్పుడైనా లాస్ట్ వేసేదానికి ఎక్కువ మందికి క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఏదన్నా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా కూడా అందులో హీరో
స్పీచ్ మాత్రమే లాస్ట్ ఇస్తాడు, ఎందుకంటే అందరూ వెయిట్ చేసేది ఆయన గురించే కాబట్టి. సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ సీజన్కి సంబంధించిన హీరో తేజనే అయిపోయాడు. అంటే అట్లీస్ట్ ఫ్యామిలీ వీక్ కాన్సెప్ట్కి ఆయనే మెయిన్గా అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఆయన ముందు నుంచి ఫ్యామిలీ వీక్లో మా అమ్మని తీసుకురావాలంటూ అంత కోరికగా ఉన్నాడు. లాస్ట్ సీజన్లో కూడా అది జస్ట్లో మిస్ అయినాడు. ఈ సీజన్లో ఖచ్చితంగా అంత పట్టుదలగా ఉన్నాడు కాబట్టి బిగ్ బాస్ ఆ ట్రిక్ మీద, ఆ సెంటిమెంట్ మీద ఆయన స్ట్రాటజీ అనేది ప్లే చేసి తద్వారా తేజకి ఎవరు రారో, ఆయన చేసిన తప్పుకి శిక్ష ఇది అన్నట్టుగా అదంతా మెయింటైన్ చేసి ఆయన ద్వారా వచ్చే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దానివల్ల బాగా టీఆర్పీ పరంగా బాగా వాడేసుకుని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వాళ్ళ అమ్మని సడన్గా పంపితే జమ్మని రైజ్ అవుతుంది కాబట్టి టీఆర్పీ, తద్వారా వాళ్ళ అమ్మని పంపించినట్టుకైతే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఫోన్ ద్వారా మాట్లాడి అప్పుడు కూడా అసలు ప్రేరణది కూడా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఏంటి వాళ్ళ హస్బెండ్ రారు అన్నట్టుగా జస్ట్ ఒక వీడియో కాల్లో మనకి చూపించారు కదా నిన్న ఎపిసోడ్లో, ఒక వీడియో మెసేజ్ ద్వారా చూపించేసి ఇంకా జస్ట్ బొమ్మ ఒకటి ఇచ్చేసి సరిపెట్టుకోమన్నారు. కానీ ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ సడన్ ఎంట్రీ అయితే ఇవ్వడం అనేది, ఆయన అది కూడా అవినాష్కి ఎంత లెవెల్లో అయితే చేశారో ఆయనకి ఎంత బిల్డప్ ఇచ్చి యాక్టివిటీ ఏరియాలో సపరేట్గా వాళ్ళ వైఫ్తో కలిసి డ్రింక్స్ అనేవి తీసుకొని ఒక డేట్ లాగా ఎలాగైతే ప్లాన్ చేశారో ప్రేరణ కూడా అలా ప్లాన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఎవరికి ఫేవరిజం లేకుండా, ఎవరికి ఎక్కువ చూసి ఒకరిని తక్కువ చూసినట్టు అన్నట్టుగా కాకుండా. సో ప్రేరణకి అలా చూడడం వల్ల ప్రేరణకి అలా రారు అన్నట్టుగా తెలిసి ప్రేరణకి పంపించినప్పుడు తేజకు కూడా రారు అని అన్నప్పుడు తేజను మాత్రమే ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? కాబట్టి తేజకు కానీ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ కానీ అప్పుడే ఆబ్వియస్గా వచ్చేస్తారా ఇంకేముంది అన్నట్టుగా అందరికీ తెలిసిపోయింది. హౌస్ మేట్స్ కానీ మొత్తానికి అందరికీ క్లియర్గా వచ్చేసింది. ఆ టైంలో వాళ్ళ అమ్మగారి ఎంట్రీ ఫుల్ ఫెంటాస్టిక్గా అయిపోయింది. నాకు తెలిసి ఎపిసోడ్ ఇంకా చాలా చాలా ఫెంటాస్టిక్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మోస్ట్ అవైటెడ్ కాబట్టి తేజకి వస్తారంటూ అందరూ చాలా క్యూరియాస్గా వెయిట్ చేశారు కాబట్టి ఈ లాస్ట్ వరకు వేసి ఇప్పుడు ఆ ఎపిసోడ్ కూడా నాకు తెలిసి తేజకి సంబంధించిన ఫ్యామిలీ ఎపిసోడ్ వరకు మాత్రం చాలా దద్దరిల్లే అవకాశం అయితే ఉంది. అందులోనూ లాస్ట్ వస్తున్న ఎపిసోడ్ కాబట్టి తేజ ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఇది ఎంత బెనిఫిట్ చెప్పండి తేజకి. అందుకని చెప్తున్నా ఫ్యామిలీ వీక్లో ఎవరిదైతే లాస్ట్ వస్తుందో వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు అనే నేను చెప్తాను అన్నమాట. ఇప్పుడు తేజ ప్లస్ ప్రేరణ ఇద్దరికి ఇవాళే ఫ్యామిలీ వీక్ లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఈ లాస్ట్ ఎపిసోడ్లో ఇద్దరు వస్తుందంటే ఇద్దరికి లక్ అన్నట్టే. ప్రేరణకి నామినేషన్స్లో ఉన్నా కూడా ప్రేరణకి డౌట్ లేకుండా సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఎప్పుడూ ఉంది. తను టాప్ రేంజ్ కంటెస్టెంట్ టాప్ 5లో ఉంటుంది అనే ఒక ఇది కూడా ఉంది. వేరే తేజకి ఆ అవకాశం లేదు. కానీ తేజకి కంపారిటివ్లీ చూసుకుంటే ఆరుగురు నామినేషన్స్లో ఉంటే ఇద్దరు ఖచ్చితంగా సేవ్, గౌతమ్ అండ్ తేజ అన్నట్టుగానే ఇప్పుడు ఉందన్నమాట ఓటింగ్. మిగతా 4 రిస్క్లో ఉన్నారు. ప్రస్తుతానికి గౌతమ్కి ఓటింగ్ చూసుకుంటే 22% రేంజ్లో చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాడు. డౌట్ లేకుండా ఈ వారం సేవ్ అన్నట్టుగా రాసి పెట్టేసుకునే లెవెల్లో ఓటింగ్ అయితే ఉంది. తేజాది కూడా ప్రస్తుతానికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే డెఫినెట్లీ మంచి ఓటింగే ఉందంటే మరీ బీభత్సంగా ఇదైతే లేదు. జస్ట్ 1-2% ఎక్కువ మాత్రమే ఉందన్నమాట మిగతా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ కంటే. 1-2% అంటే తేజాని ఖచ్చితంగా సేవ్ అయి తీరుతారా అనిపించే ఒక పొజిషన్ అయితే ప్రస్తుతానికి లేదు. నైట్ ఎపిసోడ్ తర్వాత డౌట్ లేకుండా టర్మ్స్ అనేవి మారిపోతాయి. ఆ నైట్ ఎపిసోడ్ తర్వాత మిగిలిన ఆ 1.5 అవర్లో 10:30 to 12 ఆ గ్యాప్లో ఓట్స్ దద్దరిల్లే రేంజ్ పడే అవకాశం ఫుల్గా ఉంది. నాకు తెలిసి అప్పుడే కాదు, ఇప్పుడు ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచే ప్రోమో వాళ్ళ అమ్మగారు వస్తున్నారు అన్నట్టుగా క్లియర్గా వైడర్ ఆడియన్స్కి తెలిసిపోయిన, ఓన్లీ లైవ్ చూసే ఆడియన్స్కే కాకుండా మిగతా వైడర్ ఆడియన్స్కి అందరికీ తెలిసిపోయింది కాబట్టి సో డెఫినెట్లీ ఆ ప్రోమో దగ్గర నుంచి కూడా ఓటింగ్ బాగా పడి తేజ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. డౌట్ లేకుండా గౌతమ్ అండ్ తేజ ఈ వారం వరకు మటుకైతే సేఫ్. 17% ఓటింగ్తో తేజ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నైట్ ఎపిసోడ్ తర్వాత 17 ఇంకా కొంచెం ముందుకెళ్ళి 18-19 వరకు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రేపు మార్నింగ్ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ మనం అది కూడా చెప్పుకున్నాం, ఎంత ఓటింగ్తో క్లోజ్ అయ్యాడు ఏంటి అనేది. సో డెఫినెట్లీ మంచి బూస్ట్ వచ్చే అవకాశం అయితే ఫుల్గా ఉంది. అండ్ డౌట్ లేకుండా సేవ్ అయ్యే అవకాశం కూడా ఫుల్గా ఉంది గౌతమ్ అండ్ తేజ ఈ వారం వరకు. మరి మిగతా 4 డౌట్ లేకుండా ఎలిమినేషన్. మిగతా 4 ఎవరు ఉంటారు అని చూసుకుంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే 4 ఈక్వల్ ఓటింగ్ ఉంది.
15 to 16, 15, 16, 15.5, 15 అర్ధపావు, 15 మూడు పావులు అన్నట్టుగా ఈ వేలోనే ఉందన్నమాట. అక్కడక్కడే. సో నలుగురు రిస్క్లో ఉన్నారు. ఎవరు ఏంటి అనేది చాలా ట్రిక్కీగా ఉంది. సో ఇప్పుడు నలుగురు దగ్గరగానే ఉంటారు కాబట్టి డెసిషన్ బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఇప్పుడు తీసుకోవడం. వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది. పృథ్వీరాజ్ బాగా సాలిడ్ కంటెంట్ అనేది వస్తుంది కుర్రోడు వల్ల, గొడవలు అవి పెట్టుకుంటాడు కాబట్టి. యష్మి కూడా సేమ్ కేటగిరీ, కాంట్రవర్సీలు బాగా పెట్టుకుంటుంది. వేరాజ్ ఇప్పుడు గౌతమ్ జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా క్లియర్గా హింట్స్ అనేవి వచ్చేసాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎంతవరకు వెళ్తారు ఏంటి అనేది మనం చూడాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళు గౌతమ్ జోలికి వెళ్ళరు అనుకుంటే ఇక వాళ్ళని ఉంచి కూడా వేస్ట్ కాబట్టి బిగ్ బాస్ ఆ యాంగిల్లో ఆలోచిస్తే వీళ్ళిద్దరి నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతారు. అండ్ అవినాష్ని డౌట్ లేకుండా తీసే సమస్య లేదు ఈ వారం. సో అవినాష్ని ఇంకొంచెం ముందుకు పంపించాలనే ఉద్దేశం ఖచ్చితంగా బిగ్ బాస్కి ఉంటుంది కాబట్టి అవినాష్ని బయటకు పంపించే సీన్ ఉండదు. మిగిలిన విష్ణుప్రియ ఇప్పుడు ఏదైతే పులిహోర యాంగిల్ అంటే లవ్ యాంగిల్ వాళ్ళ నాన్నగారు వద్దు అన్నట్టుగా క్లియర్గా తెలిసినా కూడా ఆమె వినిపించుకునే ఉద్దేశంలో లేదు. అండ్ ప్రస్తుతానికైతే డేంజర్ జోన్లో ఉంది. ఆడియన్స్ కూడా ఇంకా ఫెడప్ అయిపోయారు. ఇంకా ఏంటి అసలు వాళ్ళ నాన్న చెప్పిన వినదేంటి అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో అయితే అనుకుంటాం. అఫ్కోర్స్ ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ అయితే తన లవ్ అంత జెన్యూన్ కాబట్టి వాళ్ళ నాన్న చెప్పిన వినట్లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. మరో సైడ్ ఏంటంటే అరే నాన్న చెప్పిన వినట్లేదు ఏంటి అని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బట్ ఎలా ఆలోచించే వాళ్ళు ఉంటే దాని తగ్గట్టుగా విష్ణుప్రియ ఓటింగ్ అనేది ఉంది. తద్వారా బిగ్ బాస్ వాళ్ళు విష్ణునే బయటికి పంపించే అవకాశం ఉందని నాకెందుకు అనిపిస్తుంది అన్నమాట. ఉన్న నలుగురిలో ఎక్కువ శాతం అయితే విష్ణుకి ప్రాబబిలిటీ ఉందని నాకెందుకు అనిపిస్తుంది. ఈ మిగిలిన హాఫ్ డేలో నైట్ 12 లోపు ఏదన్నా చేంజెస్ జరిగితే అప్పుడు విష్ణుప్రియ ఏమైనా సేవ్ అయ్యే అవకాశం ఉందేమో తప్ప మోస్ట్లీ విష్ణుప్రియ వెళ్ళిపోయే అవకాశమే 99.9% కూడా అనిపిస్తుంది అన్నమాట. సో విష్ణు కాకుండా ఇంకెవరైనా వెళ్తే బాగుండా? పృథ్వీయా, యష్మియా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. లేకపోతే అవినాష అది కూడా కమెంట్ చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి అమ్మా, మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.